తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏం చెప్తున్నారా? తినావా? అన్న ఓలన్న బకరా అయింది ఈసారి. మన ఊర్లో పెద్ద ఎర్రి పప్పు ఇవ్వర్రా. ఇంకెవరు అన్న నువ్వే కదా, ఇంకెవరు అన్న నువ్వే కదా. అందులో నిమ్మకాయ పెంచుతా గాడి. అద్దొద్దు నువ్వే. ఇంకెవరా? సంతగారరా. నేను ఇచ్చిన మొన్న పిండి ఇచ్చినా కదా, ఆ పిండి అమ్మ మీ చల్లురా అంటే అవ్వ మీద చల్లిండు. అవునా? ఇట్లా చేసిండు నీడు. మొత్తం ఊర్లో ఇజ్జత్ పోయిందండి. అడిగినారికి వచ్చిండు. నేనేం చేయాలి? ఇట్లానే చేసి అవ్వని దూరం చేయమన్నారా నాకు. అయినా అన్న అది ఒక్కరోజే ఉంటది కానీ పవర్దాన్ని. అరే అది నీకు తెలుసు నాకు తెలుసు, ఆయనకు తెలియదుగా, అందుకే ఇవన్నీ ఇచ్చినట్టు తెలుసా? అయినా పాపం కదన్న. అరే ఆనా సున్నానికి అట్లనే కాలరా. అరే నువ్వు ఇంజాయిన్ లేకుండా పీకిరా. తింటాను నువ్వు చెప్పలేడు. నేను అది మన బాటా షోరూమ్. అరే ఏమైందిరా ఇంకే ఇంతగానం నెత్తి పాగలేదు? మౌనిక కొట్టిన దెబ్బలకి ఇటు జరిగిపోయినట్టున్నాడు ఇడు. ఏమైందిరా గంతైనా నవ్వుతున్నావు? నిజంగానే పాగలేండి రైడు. అరే మౌనిక నన్ను నార్మల్ గానే కొట్టేదిరా, మిమ్మల్ని పొట్ట కొట్టేది. అరే అన్న వీళ్ళ మౌనిక కొట్టిందావే. పోరాడు కూడా నేనెందుకు వచ్చా? నేను పోను. సంతానం నాకు డౌటే. ఏంద్రా అసలు నీ లవ్ స్టోరీ ఏంది? ఇన్ని రోజులకు నా లవ్ స్టోరీ అడిగినావా? ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేసిండా? పోదాం. రే మీరేటు పోతుర్రా? చల్ చెప్పడానికి కూర్చుండాలి. నేను ఆల్మోస్ట్ నీ అంత ఏజ్ ఉన్నప్పుడు సేమ్ నీలాగే అందంగా ఉండేటుండ్రా. అవునా? ఎస్. అయితే ఒక రోజు అర్జున్ అన్న గ్యాంగ్కి నాకు లొల్లైంది. ఎందుకన్నా? అంగన్వాడి గుడ్ల కోసం. తర్వాత ఏమైంది? కన్ఫర్మ్ రా. అరే అభి అన్ని మస్తు ఎక్క అవుతుందిరా భయ్, అలా అని కొట్టేస్తారా భయ్? నేనైతే ఎట్లా కొట్టినా ఆడ 10 మందిని వేసుకొని వస్తాడు. కాలు చేతులు హీరో కొడితే ఇప్పుడు ఆయన బొక్కలు హీరో కొడతా. అలా చేతులు హీరో కొట్టేద్దాం. అలా చేతులు హీరో కొట్టేద్దాం. సరే. ఏమ్రా సంతు, మౌని కొట్టినవాట? కొడతారా బాయ్? నా పల్లెం నా గుడ్డు తిన్నాడు. ఆ గుడ్డు కోసం గంతానం కొడతా. పోరాని చూడు అని అన్న దెబ్బలు తాకినాయో. నా గుడ్డు నాకు కావాలి, లేకుంటే మంచిగా ఉండదు. అరే సంతువా, గుడ్డు ఇచ్చేయలే మా జోలికి నచ్చివంటే సంతువా సంతూర్ పండు లెక్క విండేసేమనుకుంటివా? నువ్వేం పిండేది రొట్ట పీసు. మీ అందరిని ఒక్కరినే వేయాలి నేను. అన్నీ రావంటావు సంతువా, నీ కుందిరా అయ్యాల నిన్నంటారా? నీ అందనంట అయితే ఏందిరా నీకు? అరే సంతువా, నీ మస్త్ అందిరా. ఇన్ని అండర్ రౌండ్ అప్ ముట్టందిరా, అండర్ రౌండ్ అప్ ముట్టందిరా. మీలేందిరా రౌండ్ అప్ వేసేది? మేమేస్తాం. నేనేమని కొట్టాలరా? అక్క నువ్వు హోంవర్క్ రాసినావా? అవి నేను రాసిన. నువ్వు రాసినావా? రాసిన.
అరే ఇక్కడ జాంపాన చెట్లు ఉన్నాయి, తీసుకుందామా మనం? అక్క గడ వాళ్ళ పోరాలు కొట్టుకుంటుండే. అరే ఈ పోరగాళ్ళు ఎట్లున్నారే, వీళ్ళ సంగతి చెప్తా. పోరాలని మస్తు అవుతుంది ఇలా చూస్తా. అరే ఆపండ్రా, ఆపండిరా, ఆపండ్రా, ఆపండ్రా, ఆపండ్రా. ఆ రోజు దేవత లెక్క వచ్చి నన్ను కాపాడి వెళ్ళిపోయిందిరా. అప్పటి నుంచి మౌనికి వెనకాల తిరిగి తిరిగి సైకిల్ టైర్లు కూడా అరిగిపోయినాయి. కొన్ని సంవత్సరాల తర్వాత తన ఇంటికి వెళ్ళి చూస్తే తను లేదు. ఆ తర్వాత తెలిసింది తను కాలేజీలో జాయిన్ అయింది. నువ్వు కూడా ఆ కాలేజీలో జాయిన్ అయినావుగా? నేను అప్పటికి 10th కూడా పాస్ కాలేరా. అంత పెద్ద అమ్మాయి లవ్ చేస్తున్నా అంటే ఏమో మీనింగ్ ఉన్నా అన్న. రే ప్రేమకు వయసు లేదురా. సంతు ప్రేమకు వయసు లేదు. లేదు ప్రేమకు వయసు ఉన్నది, కానీ నా ప్రేమకి వయసు లేదు. అవన్నా మరి అక్క లవ్ చేస్తా నిన్ను ఎందుకు చేయదురా బాయ్? నిన్న ఇంత పెద్ద పంచాయతీ అయింది, వాళ్ళ ఇంట్లో చెప్పిందా నన్ను లవ్ చేస్తుందిరా? అది అందుకే వాళ్ళ ఇంట్లో చెప్పలే. నేనంటే దానికి మస్తు ఇష్టం రా. చెప్పలేదని ఖుషి కాకు, అలా ఎగ్గిన తెలిసిందనుకో వేసుకుంటాను నిన్ను, అది గుర్తుపెట్టుకో. అదే కదరా నేను చెప్పేది. ఇంత జరిగిన తర్వాత కూడా అలా అయ్యాక ఇంకా తెలియలే అంటే తనకి నా మీద ఎంతో కొంత ప్రేమ ఉన్నట్టేగా. అరే నీకైతే అర్థమైందిగా. చూసిరా చిన్న పిల్లని కూడా అర్థమైందిరా, కానీ మీకు అర్థమైతలేదు. ఎంత వస్తుండ్రా మీరు? సంతానా నిన్ను సామాన్య వెలుస్తున్నాడే. ఎందుకురా? ఏమో నేను పోతున్నా. ఏమైంది బాబాయ్? అరే సంతు, సర్పంచ్ ఎందుకు పిలుస్తున్నాను నిన్ను? ఎందుకు బాబాయ్? ఏమోరా బాగా కోపం మీద ఉన్నాడు. మళ్ళీ పంచాయతీ చేసినవా ఏంది? ఏమైందిరా? నన్ను సర్పంచ్ పిలుస్తున్నట్టు అన్న. అయిపోయింది ఇక. ఏమైపోయిందిరా? అలా అయ్యాక తెలిసినట్టున్నది. కథం, చాప్టర్ క్లోజ్. పెద్దరిక మాటలు అయితే మాట్లాడితే కదరా, పెద్ద పెద్ద పటాకులు అయితే కొట్టి నువ్వు మస్తు ప్రేమ అంటివి, ప్రేమకు వయసు లేదంటివి. ఇప్పుడు వెళ్తున్నది అన్ని, ఇప్పుడు తెలిసింది కదా. చెప్తే ఏడింటావు నువ్వు? అప్పుడు తెలుస్తుంది. అరే సర్పంచ్ గురించి నీకు తెలిసేదర్రా. పోయిపోయి సర్పంచ్ బిడ్డని పట్టినావేమ్రా? అరే నీకు ఊళ్ళో మంది లేనట్టే వేస్ట్ గానే ఉన్నావేమ్రా నువ్వు అంతా. మీరే అట్లా అంటే ఎట్లా అన్నా? ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నా? నీ నంబర్ డిలీట్ చేసేస్తున్నారు, అవసరం లేదు పో. నంబర్ డిలీట్ చేసి ఏందన్నా? ఏంద్రా ఇది? అరే మీరు ఎట్లా చేస్తే ఎట్లా అన్నా? అరే నువ్వు ఒక పని చేయరా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మనకేం చేసేది? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం.